హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏ కన్ఫర్మేషన్. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే మన లేటెస్ట్ ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీకు పాత ఓటర్ ఐడి కార్డు ఉన్నా కూడా కొత్త ఫార్మాట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ ఏం చేస్తారంటే NVSP అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హోమ్ పేజ్ ECI.gov.in కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూశారు కదా ఈపిక్ డౌన్లోడ్ అని, అది క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చి రిక్వెస్ట్ OTP మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలియకపోతే పైన చూసారు కదా సైన్ అప్ అని, అది క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్, ఈమెయిల్, క్యాప్చా ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, నాకు ఆల్రెడీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను యూజర్ నేమ్, పాస్వర్డ్ అని క్యాప్చా ఇచ్చి రిక్వెస్ట్ OTP మీద క్లిక్ చేస్తున్నా. చూసారు కదా నేను ఎప్పుడు రిక్వెస్ట్ OTP మీద క్లిక్ చేశాను, మనకి OTP వచ్చింది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేశాను, మన నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఎపిక్ డౌన్లోడ్ అని, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ ఎపిక్ కార్డ్ అని ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఎపిక్ నెంబర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే రెఫరెన్స్ నెంబర్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎపిక్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఏంటంటే ఎపిక్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఎపిక్ నెంబర్ ఇచ్చి కింద స్టేట్ని సెలెక్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఎపిక్ నెంబర్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేయగానే నా డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. కింద చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ అథెంటికేట్ యూజింగ్ ద OTP వెరిఫికేషన్ అని, సెండ్ OTP అని, దాని మీద క్లిక్ చేయగానే మన మొబైల్కి OTP వెళ్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు క్లిక్ చేశానో కింద ఎంటర్ OTP అని వచ్చింది. ఇక్కడ OTP ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ OTP వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ అని మనకి మెసేజ్ వచ్చింది. కింద చూసారు కదా డౌన్లోడ్ ఈపిక్ అని, అది క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్స్ ఎపిక్ ఫర్ ద ఎపిక్ నెంబర్ హ్యాజ్ బి సక్సెస్ఫుల్ జనరేట్ అని వచ్చింది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్లోడ్ అయింది నా ఓటర్ ఐడి కార్డు. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఒకసారి ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.